జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం ప్రాంతంలో నిన్న ముష్కర్లు పర్యాటకుల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో, ఆ దాడిలో ఆ ఉగ్రవాదుల దాడిలో ఇప్పటివరకు 27 మంది మరణించారు. 20 మంది క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రులకి ఇప్పుడు చికిత్స అందుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ముష్కర్ల దాడికి కారణం ఏంటి? అసలు ఈ దాడిని ఎలా చూడాలి? నిజంగా భారత సైన్యంలో రిక్రూట్‌మెంట్ జరిగి ఎన్ని సంవత్సరాలయింది? ఎన్ని పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి? ఆ రిక్రూట్‌మెంట్ ఎందుకు జరగడం లేదు? అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్రాంత కల్నల్, అలాగే డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ అయినటువంటి వివి రావు గారు సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. వివి రావు గారు, అసలు నిన్న దాడిని ఎలా చూడాలి సార్? ఇది బేసికలీ ఏంటంటే, మనం చూడాల్సిందేంటంటే, ఇండో పాక్ రిలేషన్స్ ఆహ్, దృష్టిలో చూడాలి. ఎప్పుడైతే 2 నెలల క్రితం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యాక్టివిస్టులు ఒక హ్మ్. ట్రైన్‌ని యాంబుష్ చేశారో, దాన్ని యాంబుష్ అని ఆర్మీ పార్లెన్స్‌లో అంటాం. సివిల్ ఓకే. పార్లెన్స్‌లో దాన్ని ట్రైన్ హైజాక్ అన్నారు. హ్మ్. పోనీ హైజాక్ అనే మాట్లాడుకుందాం. చాలా క్యాజువాలిటీస్ అవ్వడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీకి చాలా విపరీతమైన దెబ్బ తగిలింది. హ్మ్. దాంతో పాటుగానే టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అంటే ఎప్పుడైతే జనరల్ జియా 1979లో ఫండమెంటలిజం ఇంట్రడ్యూస్ చేశాడో పాకిస్తాన్‌లో, హ్మ్. మద్రసా ఎడ్యుకేషన్ ఇవన్నీ, అప్పటి నుంచి మొదలైన ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్‌లో ఒక పార్టీ ఉద్భవించింది. టీటీపీ అంటారు. అది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో షెల్టర్ తీసుకుంటుంది. ఓకే. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, పాకిస్తాన్‌ని మొత్తం ఇస్లామిక్ స్టేట్ కింద మార్చి షరియా కింద తీసుకురావాలి. హ్మ్. వాళ్ళ అటాక్స్ కూడా ఎక్కువైనాయి. హ్మ్. అలాగే మూడోది, ఆఫ్ఘనిస్తాన్‌లో అంతకుముందు స్ట్రాటజిక్ డెప్త్ కింద ఉండేది. అది మానేసింది. తర్వాత దురంద లైన్ మీద బోర్డర్ ఇష్యూస్‌లో గొడవ జరుగుతుంది. హ్మ్. దాదాపు 25 లక్షల మంది ఆఫ్ఘన్ రిఫ్యూజీస్‌ని వీళ్ళు వెనక్కి పంపించడం జరుగుతోంది. వీళ్ళ వల్ల కూడా అక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్స్, హౌసింగ్ ప్రాబ్లమ్, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి జరుగుతున్నాయి. ఓకే. దాంతో పాటుగానే ఆఫ్ఘనిస్తాన్‌కి, ఇండియాకి మధ్యన సన్నిహిత సంబంధాలు పెరుగుతున్నాయని చెప్పి పాకిస్తాన్‌కి అనుమానం. హ్మ్. అంటే ఏంటంటే, బేసికలీ ఎగెనిస్ట్ పాకిస్తాన్ వెస్టర్న్ బోర్డర్‌లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా, టీటీపీ ద్వారా, బలూచిస్తాన్ ద్వారా పాకిస్తాన్‌లో ఇన్‌స్టెబిలిటీ క్రియేట్ చేయగలిగే కేపబిలిటీ ఉందని ఇప్పుడు నమ్ముతోంది. ఓకే. దీంతో పాటుగానే పాకిస్తాన్‌లో ఎకనామిక్ ప్రాబ్లమ్ ఉంది. ఐఎంఎఫ్ లోన్ కష్టంతోటి దొరికింది. హ్మ్. డే టు డే లివింగ్ ఉంది. ఓకే. సార్, అసలు ఆహ్, ముష్కరులు నిన్న ప్రధానంగా దాడి చేయడానికి కారణం ఏంటి? అహా! అమెరికా ఇదేనండి. ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు. అలాగే భారత ప్రధాని ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ముష్కరులు నిన్న ప్రధానంగా ఆ ప్రాంతంలో దాడి చేయడానికి గల కారణం ఏంటండి? ఏం చెప్తారు? ఈ పాకిస్తాన్ ఆర్మీ ఈ సిట్యుయేషన్‌లోకి వచ్చినప్పుడు, ఒక 10 రోజుల క్రితం జనరల్ అసీం మునీర్‌ది స్పీచ్ వచ్చిందండి. వాళ్ళ ఎన్ఆర్ఐసి ఈక్వలెంట్, అంటే ఎన్ఆర్‌పిస్ అనుకుందాం. హ్మ్. అందులో క్లియర్ కట్‌గా హిందూ, ఇస్లాం డివైడ్, టూ నేషన్ థియరీ, తర్వాత ఇండియా ఏం చేయలేదు 1 మిలియన్ ఆర్మీ ఉన్నా గాని, ఈ స్పీచ్ వచ్చినప్పుడే కొంచెం హింట్స్ వచ్చినాయి. హ్మ్. అంటే పాకిస్తాన్ ఏదో ఒకటి చేస్తుంది. ఓకే. ఎప్పుడైతే ట్రైన్ అక్కడ ఇదయిందో, అప్పుడు ఏదో ఒకటి ఇండియాలో కౌంటర్ చేయకపోతే వాళ్ళ పేరు పోతుందని చెప్పి వాళ్ళకొక అభిప్రాయం. హ్మ్. దానికి దీనికి లింకులు లేకపోవచ్చు. కానీ ఏంటంటే, ఏదోటి నేను చేసి చూడాలి ఓకే. ఊళ్ళో. మరి వాళ్ళు హింట్ ఇస్తే మన భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది సార్? నిన్న చాలా దాడి జరిగినియి. జరగకుండా ఇప్పుడు కహుటాలో ఒక నెల రోజుల క్రితం ఎన్‌కౌంటర్స్ జరిగినియి. 5గురు పోలీసులు గాని, సెక్యూరిటీ ఫోర్సెస్ చనిపోవడం కూడా జరిగింది. అలాగే ఇద్దరు, ముగ్గురు టెర్రరిస్టులను చంపడం కూడా జరిగింది. హ్మ్. కాతే ఆ ఇన్ఫిల్ట్రేషన్ గ్రూప్‌లో కొంతమంది బహుశా తప్పించుకుని దాదాపు ఈ పహల్గామ్ ఏరియాకి ఫైనల్‌గా చేరుకున్నట్టున్నారు. అరౌండ్ 7థ్, 8థ్ రెక్కి జరిగినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయండి. హ్మ్. అందుకనే బహుశా వాళ్ళకి హెల్ప్ చేసిన, లేపోతే వాళ్ళ గురించి విషయం తెలిసిన ఒక పోనీ హెల్పర్‌ని, అంటే పోనీ నడిపేవాడిని, ఒక హ్మ్. ముస్లిం కాశ్మీరీని కూడా నిన్న చంపడం జరిగింది. హ్మ్. అతన్ని బేసికలీ ఎలిమినేట్ చేసేసినట్టున్నారు. ఏమీ అది సెక్యూరిటీ ఫోర్సెస్‌కి ఏమి హింట్స్ దొరకకుండా. ఓకే. అసలు నిన్న దాడితో ముష్కరులు భారత్‌కి ఏం చెప్పాలనుకున్నారు? ముష్కరుల వ్యూహం ఏంటి? బేసికలీ ఇండియాకి బుద్ధి చెప్పాలనుకున్నారు, అంటే పాకిస్తాన్ సైడ్ నుంచి.
ఓకే. ఎల్ఈటి వాడడం జరిగింది. దానికి ఒక రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు చెప్తున్నారు కానీ అది యాక్చువల్గా లష్కర్ ఏ తోయిబా మాత్రమే. ఇండియాకు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నారు, మీరు పిఓకే తీసుకునే ప్రయత్నం చేయొద్దు, మేము జమ్మూ కాశ్మీర్ ఇంకా కంటిన్యూషన్ ఇంటర్నేషనల్ గా మేము రైజ్ చేస్తూనే ఉంటాం, మేము కాశ్మీర్ ఇష్యూ వదలదలుచుకోలేదు, అలాగే మీరు ఏదైనా కౌంటర్ గా మా దేశంలో ఏమీ చెయ్యొద్దు. ఈ విషయం క్లియర్ గా చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ పాకిస్తాన్ చేయించింది, ఇందులో డౌట్ లేదు. ఓకే. కాశ్మీర్ లోయలో సరిహద్దులు దాటి మరి ముష్కర్లు భారత సైన్యం ధరించేటువంటి వస్త్రాలను ధరించి పర్యాటకుల మీద నిన్న ఉగ్రదాడి చేయడం జరిగింది. ఏంటి సార్ వీటన్నింటినీ కనిపెట్టడంలో మన భారత ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ అలాగే రా ఏజెన్సీలు కానీ ఎందుకు విఫలమయ్యాయి అంటే ఏం చెప్తారు? విఫలం అంటూ ఏది ఉండదండి. ఇంటెలిజెన్స్ అన్నది ఏంటంటే ఒక కంటిన్యూస్ గ్యాదరింగ్, అంతేగాని అది ప్రతిసారి దొరుకుతుందని మనం ఏం అనుకోలేం. ఎవరి దగ్గర అయితే ఇనిషియేటివ్ ఉందో వాళ్ళు బేసికలీ గ్రూప్స్ కొన్ని ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ మానేశారు. అంటే మొబైల్స్ వాడడం కానీ, రేడియో సెట్స్ వాడడం కానీ వాడడం మానేశారు. దానివల్ల ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఎక్కడ లేదు. కేవలం కొంతమంది హ్యూమన్స్, అంటే వాళ్ళ ట్రస్టెడ్ సోర్సెస్ మీద ఆధారపడి వాళ్ళ ద్వారా ఏరియాకి చేరుకున్నారు తప్పితే గానీ వాళ్ళు మిగతా సిగ్నేచర్స్ మానేశారు. ఎప్పుడైతే అది జరుగుతుందో అది చాలా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కష్టం అవుతుంది. ఇంటెలిజెన్స్ అన్నది ప్రతిసారి సక్సెస్ అవ్వాలనే లేదు. అంత సక్సెస్ఫుల్ అయిపోతే ఇంకా ఎనిమి కూడా ఏం చేయలేడు. ఓకే. ఇనిషియేటివ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఏదోటి చేయగలుగుతారు. అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడం తప్పు. ఓకే సార్, మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు నిన్న ముష్కర్ల దాడికి ముందు అంటే అసలు ఈ ముష్కర్ల దాడికి తో అసలు భారతదేశ ప్రజలకు కానీ లేకపోతే ఇతర దేశాలకి ఈ ముష్కర్లు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే భారత్లో భద్రత వైఫల్యం ఉంది అనేది ఇతర దేశాలకి చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? భద్రతా వైఫల్యం అన్నది కాదు, వాళ్ళకి భద్రతా వైఫల్యం అన్నది ఇంట్రెస్ట్ కాదు. పాకిస్తాన్ ప్రస్తుతం ప్రాబ్లం లో ఉంది. మేము కాశ్మీర్ ని వదలదలుచుకోలేదు. 2019 తర్వాత ఎప్పుడైతే ఆర్టికల్ 370 అబ్రగేట్ అయిందో దాదాపు ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే ఇంకా కాశ్మీర్ ఇష్యూ ఎవరికి ఉన్నది వాళ్ళది అన్నట్టుగా సెటిల్మెంట్ అయిపోయినట్టు లెక్క పెడుతున్నారు. అది కాకుండా మేము దీన్ని వదలమని చెప్పి స్పష్టంగా ఇంటర్నేషనల్ గా వ్యాన్స్ వచ్చినప్పుడు, సౌదీ అరేబియా మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు, అలాగే బంగ్లాదేశ్ లో కొన్ని అల్లర్లు, వెస్ట్ బెంగాల్లో కొన్ని అల్లర్లు, దాంతో పాటుగా ఒక వక్ఫ్ యాక్ట్ గురించి వేరియస్ ఇండియన్ సిటీస్ లో జరుగుతున్న కొన్ని ధర్నాలు, ఇవన్నీ కలుపుకొని కరెక్ట్ టైమింగ్ చేసుకున్నారు అంతేనే. ఓకే. అంటే అమెరికా వాళ్ళు అచీవ్ చేశారు. పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు జరిగితే ఇది అసలు భారత భద్రతా వ్యవస్థ లోపం అన్నట్లుగా ఇతర దేశాలకు వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ దాడి జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? భద్రతా లోపం అంటే భద్రతా లోపం అన్నది కాదండి. వాళ్ళు మాకు కాశ్మీర్ పాకిస్తాన్ భూభాగం అని చెప్తున్నారు, అది వదలదలుచుకోలేదు. ఇది ఇంటర్నేషనల్ గా కాశ్మీర్ కోసమే వారి పోరాటం అయితే మరి అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ సమయంలోని ఈ ఘటన జరగడాన్ని ఎలా చూడాలి సార్? ఇది అమెరికా ఉపాధ్యక్షుడు ఉన్న టైం కొంచెం లింక్ అయింది అంతేగాని లాస్ట్ 2 months నుంచి కూడా ఈ ఎఫర్ట్ నడుస్తుంది. కఠువాలో ఒక మేజర్ ఆపరేషన్ అయింది. అందులో 5 పోలీసులు చావడం కూడా జరిగింది, మార్టీర్స్ అవ్వడం కూడా జరిగింది. అందులో 3 టెర్రరిస్టులను చంపడం కూడా జరిగింది. అది ఒక రీసెంట్లీ ఇన్ఫిల్ట్రేటెడ్ గ్రూప్. అది ఎప్పుడైతే బలూచిస్తాన్ లో ట్రైన్ హైజాకింగ్ అయిందో అప్పటికి 14 రోజులు లెక్కెట్టుకోండి. ఐఎస్ఐ క్యాపబిలిటీ 14 రోజుల తర్వాత ఏదోటి చేస్తుంది. అది ఆ రోజునే అనుకున్నాం. 14 రోజులు ఆ రోజు నుంచి లెక్క పెడితే మార్చి 9వ తారీఖు నుంచి లెక్క పెడితే మార్చి 23 కానీ 24 కానీ ఏదోటి అవుతుందని అనుకున్నాం. అదే కరెక్ట్ గా జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ జరిగిందో వాళ్ళు చిన్నాభిన్నం అయ్యారు. మళ్ళా 14 రోజులు లెక్కెట్టుకుంటే 7th 8th వాళ్ళు పహల్గాం రెక్కీకి రాగలిగారు. రెక్కీకి వచ్చిన మళ్ళా 14 రోజుల తర్వాత రిసోర్సెస్ గ్యాదర్ చేసుకుని 21st కి వాళ్ళు ఆపరేషన్ చేయగలిగారు. ఇది ఒక మామూలు పాకిస్తాన్ కేపబిలిటీస్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇది కంప్లీట్లీ గైడెడ్ అండ్ కంట్రోల్డ్ బై పాకిస్తాన్. ఓకే సార్, భారత సైనిక వ్యవస్థలో 2020 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు ఎటువంటి నియామకాలు జరగలేదు.
మొత్తంగా భారత సైనిక వ్యవస్థలో 1,80,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయలేదు. దానివల్లే ఇప్పుడు ముష్కరులు భారతదేశం మీద దాడి చేసేందుకు అది ఒక అవకాశంగా వారు మార్చుకున్నారు అంటూ కొన్ని వార్తలొస్తున్నాయి. కొంతమంది విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దానికి దీనికి లింక్ లేదండి. ఎందుకంటే ఆర్మీ ప్రస్తుతానికి హ్మ్. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో చాలా తక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కాశ్మీర్ వ్యాలీ. హ్మ్. కాశ్మీర్ బోర్డర్స్ మనం కరెక్ట్ గానే మ్యాన్ చేస్తున్నాం. చైనా సైడ్ గాని, పాకిస్తాన్ సైడ్ గాని, సాయచిన్ గ్లేషియర్‌లో గాని. దానికేం తక్కువ లేదు. మిగతాది మ్యాన్ పవర్ ఎక్కువ, తక్కువ అన్నది దానికేమీ తేడా చేయదండి. ఓకే. ఎందుకంటే ఎక్కువ పెంచినంత మాత్రాన మీకు సక్సెస్ రాదు. ఓకే. ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ ఆర్మీ ఎలాగా చేస్తుంది. ఓకే. తర్వాత మీరు ఇంకోటి గ్రహించాల్సింది ఏంటంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఇన్వాల్వ్‌మెంట్ పెరిగింది. నిన్న ఈ మధ్యన ఓ కోబ్రా ఫోర్స్ అని సిఆర్‌పిఎఫ్ ఆపరేట్ చేస్తుంది నక్సలైట్ ఏరియాస్‌లో. దాన్నో హ్మ్. బెటాలియన్ తీసుకునెళ్ళి కహుటాలో పెట్టారు. అంటే జమ్మూ ఏరియాలో. హ్మ్. అంటే ఏంటంటే పారామిలిటరీ ఫోర్సెస్ పోలీస్ ఇన్వాల్వ్‌మెంట్ పెరిగింది. ఆర్మీ ఇన్వాల్వ్‌మెంట్ తగ్గింది. ఆర్మీ స్ట్రెంగ్త్ ఎంతన్నది దీనికి దానికి సంబంధం లేదు. అది కేవలం కన్వెన్షన్ వార్‌లో వస్తుంది. ఈ టైంలో 1965లో పాకిస్తాన్ మన ఇండియా మీద అటాక్ చేసింది. అప్పుడు ఏమనుకుందంటే 62లో వార్ ఓడిపోయింది. ఇండియా బలహీనం. ఇప్పుడు రైట్ టైంలో అఖ్నూర్ ఏరియాలో అటాక్ చేస్తే జమ్మూ కాశ్మీర్ పూర్తిగా మనదైపోతుందని అంచనా వేసుకొని అటాక్ చేసింది. ఆ విధంగా ఏమన్నా అనుకోవచ్చు తప్పితే గాని హ్మ్. ఆర్మీ స్ట్రెంత్ తగ్గడానికి కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కి సంబంధమే లేదండి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం భారత సైనిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సంఖ్య ఎంత? పాకిస్తాన్‌తో పోలిస్తే భారత సైనిక వ్యవస్థ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? అది నాకు తెలీదండి. ఎందుకంటే అది నేను రిటైర్ అయిపోయి 6 ఇయర్స్ అయింది. ఇన్ ఎనీ కేస్ దీన్ని పబ్లిక్ సోర్స్ చేసే అవకాశం లేదు. ఓకే. ఏంటంటే కొన్ని వేకెన్సీలు ఉన్నా గాని అవి క్రిటికల్ వేకెన్సీస్ కాదండి. హ్మ్. స్ట్రెంత్ రెజిమెంటల్ సెంటర్స్‌లో బోలెడంత మంది రిక్రూట్ అవుతున్నారు. ఆ ఓకే. రిక్రూట్ అయిన వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు. అలా హ్మ్. కూడా కాకుండా రిటైర్ అయిన వాళ్ళు 2 ఇయర్స్ వరకు రిజర్వ్ లయబిలిటీ ఉంటుందండి. ఏ రోజునైనా సరే వాళ్ళని వెనక్కి పిలవచ్చు మనం. హ్మ్. కేవలం పంజాబ్, హర్యానా నుంచి అయితే 12 గంటల్లో వాళ్ళు ఎక్కడికైనా చేరుకోగలుగుతారు. హ్మ్. ఇక సౌత్ ఇండియా నుంచి అయినా సరే 24 అవర్స్‌లో మనం చేరుకునే అవకాశం ఉంది. సో దానివల్ల పెద్ద నష్టమేమి లేదండి. ఓకే. సార్ పుల్వామా ఘటన తరువాత భారతదేశం ఈ పుల్వామా ఘటనకు పాల్పడిన వారి మీద ప్రతీకారం తీర్చుకుంది. అందులో భాగంగానే సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేపట్టింది. ఇప్పుడు ముష్కర్ల దాడిలో 27 మంది మరణించారు. అలాగే 20 మంది క్షతగాత్రులయ్యారు. మరి క్షతగాత్రులు కూడా ఇప్పుడు మరొక పుల్వామా అంటే మరొక సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందే అనేటువంటి డిమాండ్స్‌ని అయితే తీసుకొస్తున్నారు. ఏంటి నిజంగా దీన్ని ఎలా చూడాల్సొస్తుంది? మరొక ఫస్ట్ థింగ్ సర్జికల్ ఏంటంటే స్ట్రైక్ జరిగేటువంటి అవకాశం ఉందంటారా? మనం ఈ నంబర్‌లు వదిలేయాలండి. 27 మంది, 30 మంది అంటే 30 మంది పైనైతే చేస్తాం. 30 కింద అయితే చెయ్యం. ఇటువంటి గ్రేడేషన్ వదిలేయాలండి. హ్మ్. మన ఇండియన్స్ ఇంక్లూడింగ్ కాశ్మీర్ ముస్లిమ్స్ అయినా సరే హ్మ్. ఒక్కళ్ళ రక్తపు చుక్క కింద పడినా గాని హ్మ్. మనం ఏదైనా చేయడానికి తయారుగా ఉండాలి. హ్మ్. ఇజ్రాయెల్ లాగా ఉండాలి హమాస్ మీద చేసినట్టు. సరే. ఆ పరిస్థితిలో మనం ఉండాలి. అప్పుడే మనం సూపర్ పవర్ అవ్వగలుగుతాం. మనం ఎకనామిక్ గాని, మిలిటరీ సూపర్ పవర్ గాని అవ్వగలుగుతాం. ఓకే. అప్పుడే మనకి మరి ఈ రియల్ ఘటనకి రెస్పెక్ట్. పాల్పడినటువంటి ముష్కరుల మీద ఇప్పుడు భారత ప్రభుత్వం మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతుందా? అంటే ఏం చెప్తారు సార్? ఏ సర్జికల్ ఏ స్ట్రైక్ అన్నది పాకిస్తాన్ భూభాగం మీద చేసేదండి. హ్మ్. ప్రస్తుతానికి ఏంటంటే ముందర ఎవరైతే ఈ ఈవెంట్ చేశారో వాళ్ళని పట్టుకోవడం మనం నెక్స్ట్ 72 అవర్స్‌లో దాని మీద ఫోకస్ చేయాలి. సరే. వాళ్ళని ఎలిమినేట్ చేయడం, లేకపోతే లైవ్‌గా పట్టుకోవడం, వాళ్ళని హ్మ్. ఇంట్రాగేషన్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఆర్డర్స్ ఇస్తున్నారు, ఈ డీటెయిల్స్ వస్తాయి. దాన్ని బట్టి ఎందుకంటే మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా సరే సర్జికల్ స్ట్రైక్ అయినా ఎందుకు అనుకోవాలి? మనం ఆల్రెడీ పిఓకి వెనక్కి తీసుకుంటున్నాం అనుకున్నామని ప్లాన్ చేస్తున్నాం. హ్మ్. దానికి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ క్యాంపులు ఎక్కడ ఖాళీ చేసేసుంటారు. ఎందుకంటే హ్మ్. లాస్ట్ అనుభవం ఆల్రెడీ ఆళ్ళ దగ్గరుంది. నిన్న ఓకే. సాయంకాలం నుంచి కూడా రిపోర్ట్‌లొస్తున్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ యాక్టివ్ అయిపోయిందని. హ్మ్. సో, మనకి టార్గెట్స్ దొరకవు. ఓకే. సో, ఏంటంటే సీరియస్ లీడర్స్‌ని ఎలిమినేట్ చేయడం అంటారా? దానికి చాలా కష్టం అవుతుంది. హ్మ్. ఏందంటే వాళ్ళ ఉనికిడి తెలీదు. వాళ్ళని జైల్‌లో పెట్టారు.
సేఫెస్ట్ గా ఉంచడానికి. అవును. సో ఇదేంటంటే టైము, సందర్భం మనం నిర్ణయించుకోవాలి ఎప్పుడు ఏం చేయాలనేది. ఓకే. సరే, ఈ తర్వాత ఇంకోటి ముష్కరుల మీద ఏంటంటే భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఇటువంటి నేను పరిస్థితుల్లో? అనుకో నేను అనుకోవడం నరేంద్ర మోడీ గారి హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, అలాగే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే క్యాబినెట్ సెక్యూరిటీ మీటింగ్ లో ఉంటారో హ్మ్. వాళ్ళందరూ రిజాల్వ్ ఆలోచిస్తే ఏంటంటే చాలా తీవ్రమైన చర్య తీసుకోవడం జరుగుతుంది పాకిస్తాన్ మీద. అది హ్మ్. ఎస్పెషల్లీ ఇట్ విల్ హిట్ అసీం మునీర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. హ్మ్. అతన్ని హిట్ చేసేంత వరకు జరుగుతుందని నా అభిప్రాయం. మరి వాళ్ళ కదలికల్ని ఇప్పటికే భారత ప్రభుత్వం ఛేదించగలుగుతుందా? అంటే ఏం చెప్తారు సార్? అది ఎప్పుడు ఉంటుందండి. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైతే వాళ్ళ వ్యూహానికి మనం ప్రతి వ్యూహం వేయొచ్చు. హ్మ్. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఓకే. అసీం మునీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సార్. 1 మిలియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ నన్ను ఏమీ చేయలేదని. హ్మ్. అదొక ఆ స్టేట్మెంట్ ని మనం కౌంటర్ చేసేంత వరకు హ్మ్. ప్రతీకార చర్య ఉంటుంది. ఓకే. అలాగే అంతకుముందు మనం ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుంచి బలూచిస్తాన్‌కి మనం మోరల్‌గా సపోర్ట్ ఇస్తున్నాం 1948 నుంచి. ఎప్పుడైతే ఫోర్సిబుల్లీ ఆక్యుపై అయిందో, అలాగే హ్మ్. ముషర్రఫ్ టైంలో వాళ్ళ నవాబ్ బుక్తీని చంపేసి వాళ్ళ లీడర్‌షిప్‌ని క్రష్ చేసిందో, హ్మ్. ఆ సపోర్ట్ మనం ఇంకా పెంపొందించుకోవచ్చు. హ్మ్. సో, ఓకే. బలూచిస్తాన్ లీడర్‌షిప్‌కి మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే. మోరల్‌గా అన్నా సరే. ఓకే. నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత నిజంగా ఉగ్రవాదుల దాడులు జరగడం అనేది చాలా తగ్గుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో పుల్వామా ఘటన తర్వాత చాలా తగ్గిపోయాయి. అంటే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా ఉగ్రదాడి జరిగింది. దీనికి ఖచ్చితంగా భారత ప్రభుత్వం అయితే ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది అని చాలామంది కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంటే ఈ కౌంటర్ అటాక్ ఎప్పటి వరకు ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? మీ అనుభవం ప్రకారంగా. ఇది మనం మాట్లాడకుండా ఉంటేనే మంచిది దీని గురించి. ఎందుకంటే సార్. టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ చూసింగ్ ఈ 2 ఇంపార్టెంట్ అండి. ఓకే. మన అవసరం వస్తే సంవత్సరం కూడా ఆగొచ్చు. హ్మ్. సంవత్సరం ఆగి బలూచిస్తాన్, సింధు వేరైపోయినాయి అనుకోండి. మన అల్టిమేట్ గోల్ అచీవ్ అవుతుంది. హ్మ్. అప్పుడు కాశ్మీర్ అసలు ఇష్యూ మారిపోతుంది. అలాగే సరే. పీఓకే వెనక్కి తీసుకుంటే మొత్తానికి మారిపోతుంది. సో, హ్మ్. రేపు చేయాలి, 72 అవర్స్‌లో చేయాలి. ఇదేంటంటే పబ్లిక్ సెంటిమెంట్స్ ఏదో ఇది చేయడానికి తప్పితే గాని, హ్మ్. అలాగే ఇంకోటేంటంటే నేను వేరే ఛానెల్‌లో కూడా చెప్పడం జరిగింది. మనం సరే. ఎప్పుడు చాప కింద నీరులా ప్రవర్తించాలి తప్పితే గాని, ఏదో డబ్బా కొట్టినట్టు, సీనారేకు డబ్బా కొట్టినట్టు ప్రవర్తించకూడదు. హ్మ్. మనం మెచ్యూర్ నేషన్. 15,000 సంవత్సరాలు రికార్డెడ్ హిస్టరీ ఉంది మనకి. సరే. ఆ మెచ్యూరిటీ తోటి ప్రవర్తించాలి తప్పితే గాని, ఎవరో ఒక చిన్న నిన్న మొన్న 70 సంవత్సరాల క్రితం తయారైన కంట్రీ అది 2 ముక్కల్లో విడిపోయింది 30 సంవత్సరాల్లో. మళ్ళా ఇంకో 24 ముక్కల్లో విడిపోతుంది ఇంకొక 5 సంవత్సరాల్లో. హ్మ్. అటువంటి కంట్రీ నుంచి మనం పట్టించుకోకుండా కూడా పట్టించుకోము. అది ఓకే. మన మన రూలు అలా పెట్టుకోవాలి. ఓకే. సార్, అసలు నిన్న ముష్కరులకి అలాగే ఎంత భారత సీరియస్‌గా సైన్యానికి చేయాలన్నది సంబంధించినటువంటి దుస్తులు ఎలా వచ్చాయి? ఇవి మామూలుగా కమర్షియల్‌గా దొరుకుతాయండి. మీకు షాపుల్లోకెళ్ళినా గాని, మీకు ఏ మిలిటరీ ఏరియాకెళ్ళినా ఇప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోకొచ్చినా గాని మీకు ఈ దుస్తులు దొరుకుతాయి. ఇవేం పెద్ద కష్టమేం కాదండి. దాని గురించి ఓకే. మొన్నే ఒక డిజిటైజ్డ్ ప్యాటర్న్ తయారు చేసి దాన్ని పేటెంట్ చేశారు. హ్మ్. లేకపోతే దాన్ని పేటెంట్ చేయకముందు ఈవెన్ సూట్ కేసులు అమ్ముకునేవాళ్ళు కూడా దానికి కవర్ల కింద ఇదే క్లాత్ వాడేవాళ్ళు. అవును. ఆ పేటెంట్ చేసి లీగల్‌గా చేయడం జరిగింది. హ్మ్. ఇప్పుడు కూడా ఏంటంటే మిలిటరీ యూనిఫార్మ్ అమ్మకూడదని లీగల్‌గా ఎక్కడ ఆర్డర్ లేదు. అంటే హ్మ్. కాన్స్టిట్యూషన్ గాని, భారతీయ న్యాయ సంహిత గాని హ్మ్. ఇందులో ఎక్కడ రిటెన్‌గా రూల్ ఎవరైనా కొనుక్కోవచ్చు. ఓకే. సో, అంటే ముష్కరుల కదలికల మీద మన వాళ్ళు ఒక కన్నేసి ఉంటారు గదా! వారు మరి మన భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే వారి మీద ఎందుకు అంటే మనం చర్యలు తీసుకోలేకపోయామంటారు? ఎక్కడ లోపం జరిగిందంటారు? ఒకటి చెప్పండి. ఎప్పుడైనా సరే ఒక అటాకర్, ఒక డిఫెండర్ ఉంటారు. సరే. ఎవరైతే అటాకర్ ఉంటారో హి కెన్ ఆల్‌వేస్ చూస్ ప్లేస్ అండ్ టైమింగ్. టైము, సరే. సందర్భం అయన్నీ చూసుకోగలుగుతారు. హ్మ్. డిఫెండర్ అన్నిటికి తయారుగా ఉండాలి. సో, ఓకే. డిఫెండర్‌కి ఎక్కువ కష్టం అవుతుంది. అటాకర్‌కి ఈజీ అవుతుంది. అవును. సో, ఇందులో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది కూడా ఒక యాక్చువల్ తప్పు.
ఏంటంటే ఇంటెలిజెన్స్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్, అందులో గ్యాప్స్ ఉంటాయి, కొన్ని ప్లస్ సైడ్ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నిజంగానే ఈ కబురు వచ్చింది అనుకోండి, పేల్గామ్ ఏరియాలో ఇంతమంది ఉన్నారని, మీరు 2 ప్లటూన్స్ ని ఆ పేల్గామ్ ఏరియా, అదే నిన్న ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలోనే డిప్లాయ్ చేశారనుకోండి, అక్కడ మీరు టూరిస్ట్ గా వెళ్ళి నన్ను ఆర్మీ అడ్డు చేస్తుంది, అదే మీరు జర్నలిస్ట్ కాబట్టి నా ప్రాథమిక హక్కు పోయింది, నన్ను తినడానికి కూడా సరిగ్గా నా వెనకాల ఆర్మీ వాళ్ళు నుంచుంటున్నారు, ఇలా మొదలెడతారు. మీకు తెలుసు ప్రామినెంట్ జర్నలిస్టులు రాణా అయూబ్ ఉన్నారు, అరీఫ్ ఉంది, సాబా నక్వీ ఉంది, వీళ్ళ మొదటి నుంచి పని ఇదే. అటువంటిదప్పుడు ఏం చేస్తారు? చెకింగ్లు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ మొదలెడతారు. ఏది చేసినా తప్పే అవుతుంది. ఈ పహల్గావ్ ప్రాంతాన్ని ముష్కర్లు ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ సందర్శకులు పర్యాటకులు ఎక్కువగా ఉంటారని ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చా? లేదంటే అక్కడ భద్రత కొంచెం తక్కువ ఉందని ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చా? అంటే ఏం చెప్తారు సార్? కాదండి. ప్రస్తుతం ఏంటంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో జూలై నెలలో అమర్నాథ్ యాత్ర వస్తుంది. దానికి పకడ్బందీగా సెక్యూరిటీ ఉంటుంది. దాని ముందర చేయడం వల్ల ఈ అమర్నాథ్ యాత్రకి భయం పెట్టారు మనుషులు. సెకండ్ థింగ్ ఏంటంటే దీని వెనకాల అక్కడ ఒక కొండ రిడ్జ్ ఉంటుందండి. ఆ రిడ్జ్ ఏంటంటే దోడా ఏరియాకి దీనికి అనంతనాగ్ జిల్లాకి మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. ఆ తేడా వస్తుంది. విలేజెస్ తక్కువ ఉంటాయి, లెస్ పాపులేషన్ ఉంటుంది, మొత్తం అంతా అన్ఇన్హాబిటబుల్ ఏరియా. మామూలుగా కాలినడకన కానీ గుర్రం మీద వెళ్తేనే కానీ మీరు కొన్ని ఏరియాస్ కి చేరుకోలేరు. అటువంటి ఏరియా రిమోట్ ఏరియా కాబట్టి అక్కడ అది చూస్ చేసుకున్నారు. అక్కడి నుంచి పారిపోవడం ఈజీ, షెల్టర్స్ దొరకడం ఈజీ. ఏంటంటే తూర్పుకి వెళ్ళేంత వరకు, తూర్పు వెళ్ళేసరికి మీకు బుద్ధిస్ట్ ఏరియా లడాక్ వచ్చేస్తుంది. ఆ ఏరియాలో అస్సలు మనుషులు ఉండరు. అందుకని ఆ ఏరియా చూస్ చేసుకున్నారు. అదే పుల్వామాలో చేసుంటే ఈ వెస్టర్న్ సైడ్ ని, ఆ సైడ్ హ్యూమన్ పాపులేషన్ ఎక్కువ, అలాగే పూంచ్ సైడ్ రావడానికి ఉంటుంది. పూంచ్ సైడ్ ని కూడా ఎక్కువ హ్యూమన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి కబురు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తప్పుకొచ్చుకునే అవకాశాలు ఎక్కువ. అందుకని పేల్గాం సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రెజెన్స్ అంటున్నారు. నిజంగా సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని చోట్ల పెడితే మీకే ఇష్టం ఉండదండి. ఓ సైడ్ ని పీస్ వచ్చింది అంటున్నాం, అన్ని చోట్ల సెక్యూరిటీ పెడతా ఉంటే మీకే చిరాకు వస్తుంది. ఇప్పుడు అంతెందుకు, మా ఏరియాలోనే చీఫ్ మినిస్టర్ ప్రతి శుక్రవారం ఇటే వెళ్ళేవాడు. ఆ వెళ్ళినప్పుడల్లా మొత్తం 2 గంటలు మొత్తం ట్రాఫిక్ బంద్ అయిపోయేది. ఎంత చిరాకు వచ్చేది. అలాగే ఉంటుంది. సార్ ఇంకొకటి, ముష్కర్లు కూడా నిన్న అంటే పర్యాటకులు ఎవరైతే అది చూసుకోవాలి, వారితో మాట్లాడుతూ వారి దుస్తులు విప్పి చూసిన తర్వాత మాత్రమే కొంతమందిని వారు హత్య చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగి ఉంటుంది సార్ అక్కడ నిన్న? అది మనకి ఐడియా లేదండి. ఎందుకంటే వీళ్ళు టూరిస్టులు చెప్పేది వేరేదండి. ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉండదు మిలిటరీ అసెస్మెంట్ చేయడానికి. ఒకళ్ళిద్దరు మిలిటరీ రిలేటెడ్ లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిలేటెడ్ మనుషులు ఉన్నట్టు కబుర్లు వచ్చినాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి కొంతమంది ఐబీ వాళ్ళు ఆ ఎల్టీసీ టూర్ లో అక్కడికి వెళ్ళినట్టున్నారు. అందరూ ఒకే చోట దొరికారు, 2-3 చనిపోవడం జరిగింది. అలాగే ఒక నేవల్ ఆఫీసర్ హనీమూన్కి వెళ్తే ఆయన పోవడం జరిగింది. ఇదేంటంటే యాదృచ్ఛికం తప్పితే గానీ ప్లాన్ కాదు. వీళ్ళు వెళ్ళడం, అదే టైంలో అటాక్ అవ్వడం, ఇది సెలెక్టెడ్ కాదు. ఇదేంటంటే బేసికలీ ఆ టైము నూన్ టైం ఏంటంటే ఇండియాలో మనకు ప్రాబ్లం 12 to 2.5 గంటల మధ్యలో మొత్తం ఇండియా లంచ్ తింటుంది. అవును సార్. ఆ తర్వాత మధ్యాహ్నం అరగంట నిద్రపోతారు. ఇది ఒక ఇండియన్ అలవాటు. అలాగే రాత్రి 2ంటికి ఎవరు లెగరు. రాత్రి 2 to 4 o'clock ఎవరు టాయిలెట్ కూడా వెళ్ళరు. 4 o'clock అంటారు, మళ్ళీ టాయిలెట్కి వెళ్ళడం మొదలెడతారు. పల్లెటూరులో అయితే బయట, లేకపోతే సిటీస్ లో అయితే టాయిలెట్స్ కి. సో ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ టైంలో ఏదైనా జరిగితే. ఈ టైమ్స్ లో ఇన్ఫర్మేషన్ రాదు. ఇప్పుడు నిజంగా ఈ ముష్కర్లు కాశ్మీర్ కోసమే పోరాటం చేస్తూ ఉంటే, దానికోసమే ఈ దాడికి పాల్పడి ఉంటే, మరి ఆ దాడిలో ముస్లింలను కూడా వారు హతమార్చారు కదా. అంటే కాశ్మీర్ కోసం కొంతమంది ముస్లింలు కూడా పోరాటం చేస్తున్న వారు ఉన్నారు కదా, వాళ్ళలో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉండదా మరి వాళ్ళకి? ఉంటుందండి. ఇప్పుడు మొత్తం కాశ్మీర్ వ్యాలీ రియలైజ్ అయింది. ఎందుకంటే నిన్న నుంచి క్యాన్సిలేషన్ అయినాయి, మొత్తం బోల్డ్ అంతా విపరీతంగా అయినాయి. చాలా టూరిజం పోయి ఉంటుంది. డల్ లేక్ లో ఈ రోజు ఎవరు ఉండరు, ఖాళీ అయిపోయి ఉంటుంది.
ఉమ్, ఎయిర్లైన్స్ కూడా డబల్ ఫ్లైట్స్ వేసి మొత్తం అంతా డీడక్ట్ చేస్తున్నట్టు, అలాగే టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్ ఇస్తున్నట్టు ఇవన్నీ ప్రకటనలు జరిగినాయి. అంటే Sure. ఎయిర్లైన్స్ దగ్గర నుంచి మొత్తం లోకల్ టూరిజం అంతా ఒక్కసారి నెక్స్ట్ 1 మంత్ జీరో అయిపోయినట్టే లెక్క పెట్టుకోవాలండి. ఓకే. సో దీనివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే వెదర్ ప్రో ఇండియా, యాంటీ ఇండియా అన్నది కాదు. ఆ టూరిజం నుంచి వచ్చే మనీ వాళ్ళకి లోకల్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ లేబర్. ఉమ్, డల్ లేక్ లో పనిచేసేవాళ్ళు, వెయిటర్స్, హోటల్స్ లో పనిచేసేవాళ్ళు, క్లీనర్స్, డ్రైవర్స్, టాక్సీస్, వీళ్ళందరూ ఏంటంటే అన్ఆర్గనైజ్ సెక్టర్. ఓకే. వీళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ ఏమి రాదు, అలాగే Okay. గవర్నమెంట్ జీతాలు రావు పని చేసినా పని చేయకపోయినా కానీ. ఉమ్, సో వీళ్ళందరూ మాక్సిమం దెబ్బతింటారు. ఓకే. వీళ్ళందరూ యాంటీగా తయారవుతారు. కానీ టెర్రరిస్టులు కూడా ఒకటి మీరు గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళకి క్లారిటీగా ఉంది, ఇండియా నుంచి కాశ్మీర్ వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. ఇండియా ఆల్రెడీ మినీ సూపర్ పవర్ అయిపోయింది, ఉమ్, సూపర్ పవర్ అవబోతుంది. ఉమ్, పాకిస్తాన్కి ఆ క్షమత లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఏంటంటే మేము ఉన్నామని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే. ఓకే. ఓకే. సార్, ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థ గాని, భారత సైనిక వ్యవస్థ, డిఫెన్స్ వ్యవస్థ ఎలా ఉన్నాయి? ఎంత పటిష్టంగా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? సో రక్షణ సంస్థలు బాగానే ఉన్నాయండి, దానికి ఏమీ లోపమేం లేదు. మన టెక్నాలజీ, మిలిటరీ ఎక్స్పెండిచర్ కూడా బాగానే జరుగుతుంది. ఎక్విప్మెంట్ ప్రొఫైల్ బాగా వస్తుంది, ఇండిజినైజేషన్ బాగా జరుగుతుంది. కాకపోతే మన టెక్నాలజీ మీకు తెలుసును, ఐఐటీస్ ఇన్ని ఉన్నాయి, 23 ఐఐటీస్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇన్నోవేషన్ ఉండదు. అందరూ చైతన్య నారాయణలో బట్టి పట్టేసి జాయిన్ అవుతారు. ఓకే. వాళ్ళకి ఇంకా అంతకంటే అమెరికా వెళ్ళడం తప్పితే కానీ ఇంకేమి రాదు. ఓకే. సో మన టెక్నాలజీ డిలే అవుతా ఉంటుంది. ఉమ్, సో దీని బాధలు ఉంటాయి, కానీ మెల్లగా పెరుగుతుందండి. మనం ఓన్ టెక్నాలజీ డెవలప్ చేసుకునే స్థితిలోకి వస్తున్నాం. ఓకే. ఎప్పుడైతే భారత ఇలా- రక్షణ వ్యవస్థలో లాస్ట్ నియామకం జరిగింది ఎప్పుడు? ఎంత మేరకి నియామకం జరిగిందంటే ఏం చెప్తారు సార్? అది వదిలేయండి, ఎందుకంటే అది నాకు డేటా లేదు. తర్వాత ఏంటంటే మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చినాయి, దెర్ నో డౌట్ అబౌట్ ఇట్. కొంత స్ట్రెంత్ తగ్గింది. ఏంటంటే మిలిటరీ ఖర్చు అనగానే మీకు బడ్జెట్ టైంలో 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అనగానే అందరికి ప్రపంచం అంతా ఏంటంటే ఏదో ఖర్చు పెట్టేస్తున్నారు అనుకుంటారు. ఇందులో చాలా వరకు శాలరీస్, పెన్షన్స్ వెళ్తా ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా ఖర్చు అవుతుంది. అండ్ ఆర్మీని ఎందుకు తీసేయలేరని చాలా వోక్స్ కూడా ఉంటారు. ఒక రా చీఫ్ దుల్లత్ అని ఒక అతను తిరుగుతున్నాడు అటువంటి వాటిలో. మణిశంకర్ అయ్యర్ అని కాంగ్రెస్ మెంబర్ తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ ఉన్నారండి. సో వేరియస్ బ్యాలెన్స్ బిట్వీన్ బట్టర్ అండ్ గన్స్ లో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ తప్పు పట్టాను నేను. ఇప్పుడు ఈ ఘటనకి పాకిస్తాన్ కి సంబంధం లేను అన్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైనా క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఆల్రెడీ క్లెయిమ్ చేశాడు, మాకు దీనికి సంబంధం లేదని. ఇన్ఫాక్ట్ ఆయన కండోలెన్సెస్ కూడా చెప్పాడు ఫారిన్ మినిస్టర్. బట్ ఆయన ఎక్స్ ఆర్మీ జనరల్. ఇందులో 100% డౌటే లేదు, ఫారిన్ కంట్రోల్ అండి. ఏంటంటే లోకల్ టెర్రరిస్టులు అంటారా, వాళ్ళు లేడీస్ ఎందుకు వదులుతారండి? సెకండ్ థింగ్, వెళ్ళి మోడీకి చెప్పాల్సిన అవసరం ఉంది, అబ్దుల్లా కూడా చెప్పొచ్చు కదా, లేకపోతే డీసీకి చెప్పొచ్చు కదా, ఎస్పీకి చెప్పొచ్చు కదా. అదేం కాదు. ఇది బేసికల్ ఏంటంటే పాకిస్తాన్ కంట్రోల్డ్ ఆపరేషన్. పాకిస్తాన్ నుంచి ఇండక్ట్ అయ్యారు వీళ్ళు, వాళ్ళు ఆపరేషన్ చేశారు, క్లియర్ కస్ మెసేజ్ పంపించారు. ఓకే. మరి ఐక్యరాజ్య సమితికి ఎటువంటి సమాధానం ఇస్తారు సార్ వీళ్ళు ఇప్పుడు ఈ ఘటన మీద? ఈ ఐక్యరాజ్య సమితి అన్నది వదిలేయండి, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి అన్నది ఏంటంటే మన ఒక పనికిరాని మీటింగ్ అంతే. ఇప్పుడు వరకు ఎప్పుడైనా సరే ఎఫెక్టివ్ గా ఎక్కడైనా ఇన్వాల్వ్ చేసి కరెక్ట్ గా చేసింది అన్నది ఒక్క ఉదంతం చెప్పండి, ఎక్కడ లేదు. రవాండా అన్న దేశంలో 2.5 కోట్ల మంది మనుషులు పోతే యునైటెడ్ నేషన్స్ ఏమీ చేయలేదు, ఎక్కడ ఎవరికి తెలియని కూడా తెలియలేదు. సో యునైటెడ్ నేషన్స్ వదిలేయండి. స్వతంత్ర దేశం, మన ప్రతిపత్తి మనం చేర్చుకోవాలి తప్పితే గానీ ఈ అంతర్జాతీయ సమితిని నెహ్రూ వెళ్ళినట్టు ఎప్పుడు వెళ్ళకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.